సూరా అర్-రాద్ సూరా ఆయతులు 43 రుకులు 6. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్ రా. తిల్క ఆయాతుల్ కితాబ్ వల్లజీ ఉన్జిల ఇలైక మిర్ రబ్బికల్ హక్ వలాకిన్న అక్సరన్ నాసి లా యుమినూన్. అలిఫ్ లామ్ మీమ్ రా. ఓ ప్రవక్త, ఇవి గ్రంథ ఖురాన్ సూక్తులు. నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడినదంతా పరమ సత్యం, కానీ చాలామంది దానిని విశ్వసించారు. అల్లాహుల్లదీ రఫా సమావాతి బిగైరి అమదిన్ తరౌనా తుమ్మా ఇస్తవా అలల్ అర్షి వసఖర అష్-షమ్స వల్ ఖమర్ కుల్లన్ యజ్రీ లిఅజలిన్ ముసమ్మా యుదబ్బిరుల్ అమ్ర యుఫస్సిలుల్ ఆయాతి లఅల్లకుం బిలిఖాయి రబ్బికుం తూఖినూన్. అల్లాహ్ ఆయన ఆకాశాలను అంతే ఎత్తున నిలిపి ఉంచినవాడు. మీరు చూస్తున్నారు, ఏ స్తంభం కూడా వాటికి మూలాధారంగా లేదు. తర్వాత ఆయన తన సింహాసనాన్ని అర్షును అధిష్ఠించాడు. సూర్యచంద్రులను కార్యాచరణకు బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటి నిర్ధారిత గడువు వరకు నిర్ణీత కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆయనే సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు. తమ ప్రభువును ఒకానొక రోజు కలుసుకోవాల్సి ఉందనే గట్టి నమ్మకం మీకు కలగాలని. వహువల్లదీ మద్దల్ అర్ద వజఅల ఫీహా రవాసియ వన్హారా వమిన్ కుల్లి సమరాతి జఅల ఫీహా జౌజైని ఇస్నైని యగుషిల్ లైల వన్నహార్ ఇన్న ఫీ ज़ालिका లఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరూన్. ఆయన భూమిని సువిశాలంగా విస్తరింపజేసి అందులో పర్వతాలను నెలకొల్పాడు, నదాలను ప్రవహింపజేశాడు. అందులో అన్ని రకాల పండ్లను రెండేసి ఆడమగ జతలుగా సృష్టించాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పేశాడు. నిశ్చయంగా ఇందులో యోచన చేసే వారి కొరకు సూచనలు ఉన్నాయి. వఫిల్-అర్ది కితఉం ముతజావిరాతు వజన్నాతు మిన్ అనాబి వజర్ఉ వనఖీలున్ సిన్వాను వగైరు సిన్వాని యుస్కా బిమాఇన్ వాహిద్ వనుఫద్దిలు బఅదహా అలా బఅదిన్ ఫిల్ ఉకుల్ ఇన్న ఫీ ज़ालिका లఆయాతిన్ లికౌమిన్ యాఖిలూన్. భూమిలో కూడా విభిన్న రకాలు నేలలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. అయితే వాటన్నింటికి ఒకే నీరు సరఫరా అవుతుంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరో దానిపై ప్రాధాన్యతను ఇస్తున్నాం. నిశ్చయంగా ఇందులో అవగాహన చేసుకునే వారి కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వఇన్ తఅజబ్ ఫఅజబున్ ఖౌలుహుం అఇదా కున్నా తురాబన్ ఇన్నా లఫీ ఖల్కిన్ జదీద్ ఉలాయిక అల్లదీనా కఫరు బిరబ్బిహిం వఉలాయికల్ అగ్లాలు ఫీ అనాఖిహిం వఉలాయిక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. ఒకవేళ నిన్ను అబ్బరపరిచే విషయం ఏదైనా ఉంటుందంటే అవిశ్వాసుల ఈ పలుకు నిన్ను అన్నిటికన్నా ఎక్కువగా అబ్బురపరచాలి. వారిలా అంటారు, ఏమిటి, మేము మరణించి మట్టిగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ సరికొత్తగా సృష్టించబడతామా? అలాంటి వారే తమ ప్రభువును నిరాకరించిన వారు. అలాంటి వారి మెడలలో శంకళ్ళు వేయబడేది. అలాంటి వారే నరకవాదులు. వారందులో శాశ్వతంగా ఉంటారు. వస్తాజిలూనక బిత్తయ్యతి కబ్లల్ హసనతి వఖద్ ఖలత్ మిన్ కబ్లిహిముల్ మసులాత్ వఇన్న రబ్బక లజూ మగ్ఫిరతిన్ లిన్నాసి అలా దుల్మి వఇన్న రబ్బక లషదీదుల్ ఇకాబ్. వారు మేలును కోరుకోవాల్సింది పోయి కీడు కొరకు నిన్ను తొందర పెడుతున్నారు కదూ. వారికి పూర్వం కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. చివరికి లోకంలో వారు ఒక సామెతగా మిగిలిపోయారు. ప్రజలు దుర్మార్గానికి ఊడగట్టినప్పటికీ నీ ప్రభు వారి ఎడల క్షమాశీలుడుగా ఉంటాడనడంలో సందేహం లేదు. అయితే నీ ప్రభు దండించే విషయంలో కూడా చాలా కఠినుడే. వయఖూలుల్లదీనా కఫరూ లౌలా ఉంజిల అలైహి ఆయతుం మిన్ రబ్బిహి ఇన్నమా అంత ముందిరు వలికుల్లి ఖౌమిన్ హాద్. అతనిపై అతని ప్రభువు తరపు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడు మాత్రమే. ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు.
అల్లాహు యఅలము మా తహమిలు కుల్లు ఉన్సా వమా తగీదుల్ అర్హాము వమా తజ్దాద్ వకుల్లు షైఇన్ ఇందహు బిమిక్దార్. స్త్రీ గర్భంలో ఏముందో అంటే గర్భస్థ శిశువు ఎలా ఉందో కూడా అల్లాహకు తెలుసు. గర్భాల హెచ్చు తగ్గుల గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన దగ్గర ప్రతిదానికి ఒక పరిమాణం నిర్ధారించబడి ఉంటుంది. ఆలిముల్ గైబి వ షహాదతిల్ కబీరుల్ ముతాల్. గోచర అగోచర విషయాలన్నిటినీ ఎరిగిన వాడాయన. ఆయన గొప్పవాడు, మహోన్నతుడు. సవాఉం మిన్కుం మన్ అసర్రల్ ఖౌల వమన్ జహర బిహి వమన్ హువ ముస్తఖ్ఫిన్ బిల్లైలి వసారిబున్ బిన్నహార్. మీలో ఎవరైనా తన మాటను మెల్లిగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, రాత్రి చీకటిలో దాక్కున్నా, పగటి వెలుగులో సంచరించిన సర్వవత్తులు ఆయనకు సమానమే. లహు ముఅఖిబాతుం మిన్ బైని యదైహి వ మిన్ ఖల్ఫిహి యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లాహ్ ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం వ ఇజా అరాదల్లాహు బిఖౌమిన్ సూఅన్ ఫలా మరద్ద లహు వమా లహుం మిన్ దూనిహి మిన్ వాల్. ప్రతి ఒక్కటి ముందు వెనుక కావలివారు దేవదూతలు ఒకరి వెంట ఒకరు వస్తూ ఉంటారు. దైవాజ్ఞానుసారం వారు అతన్ని కాపాడుతూ ఉంటారు. ఏ జాతి వారైనా సరే వారు స్వయంగా తమ స్థితిని, కార్యదక్షతను మార్చుకున్నంత వరకు అల్లా కూడా వారి స్థితిని మార్చాడు. అల్లా ఏ జాతి వారికైనా వారి అసమర్థత కారణంగా ఆపదకు లోను చేయగొరితే ఇక అది తొలగిపోయే ప్రసక్తే ఉండదు. అల్లా తప్ప వారిని ఆదుకునే నాథుడు ఎవడు ఉండడు. వల్లదీ యురీకుముల్ బర్క ఖౌఫన్ వ తమఅన్ వ యున్షిఉ సహాబ ఇఫ్తిఖాల్. ఆయనే మీకు మెరుపు తీగలను చూపిస్తున్నాడు. వాటి వల్ల మీకు భయం కలగడంతో పాటు మీలో ఆశలు కూడా చిగురుస్తాయి. మరి ఆయన నీళ్లతో కూడిన బరువైన మేఘాలను సృజిస్తున్నాడు. యుసబ్బిహు الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق ويصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. మేఘ గర్జన సైతం ఆయన అల్లాహ్ స్తోత్రంతో ఆయన పవిత్రతను కొని ఆడుతుంది. దైవదూతలు కూడా భీతిల్లి ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయన పిడుగులను పంపుతాడు. తాను కోరిన వాటిపై పడవేస్తుంటాడు. అయినప్పటికీ వారు అవిశ్వాసులు అల్లాహ్ను గురించి వాదులాడుతున్నారు. ఆయన తన ప్రణాళికను అమలుపరచడంలో మహాశక్తిశాలి. లహు దావతుల్ హక్ వల్లదీన యదూన మిన్ దూనిహి లా యస్తజీబూన లహుం బిషైఇన్ ఇల్లా కబాసితి కఫైహి ఇలల్ మా'i లియబ్లుగ ఫాహు వమా హువ బిబాలిగిహి వమా దుఆఉల్ కాఫిరీన ఇల్లా ఫీ దలాల్. ఆయనను అల్లాహ్ను మొరపెట్టుకోవడమే ధర్మం. ఆయనను కాదని వారు మొరపెట్టుకుంటున్న వారంతా వారి మొరలను ఆలకించలేరు. ఈ వేడుకోలు ఎటువంటిదంటే ఒక వ్యక్తి తన రెండు చేతుల్ని నీళ్ళ వైపు చాచి అది తన నోటి దాకా రావాలని ఆశించడం. కానీ అది అతని నోటి దాకా రాదు కదా. అలాగే అవిశ్వాసుల వేడుకోళ్ళు అన్ని పెడదారిలో తచ్చడంతో సమానం. వైలాయ జుదుమన్ విత్తమావాది వలర్జేతవ వకరహవది లాలం బిల్గుదువి వల్గాసాల్. భూమి ఆకాశాలు ఉన్నవని తమకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహకు సాష్టాంగపడుతూ ఉన్నాయి. వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకు సజ్దా చేస్తున్నాయి. قل من رب السماوات والأرض قل الله قل لا فاتخذتم من دونه أولياء لا يملكون لأنفسهم نفعا ولا ضرا قل هل يستوي الأعمى والبصير أم هل تستوي الظلمات والنور أم جعلوا لله شركاء خلقوا كخلقه فتشابه الخلق عليهم قل الله خالق كل شيء وهو الواحد القهار. భూమి ఆకాశాలకు ప్రభువాడు అని వారిని అడుగు. అల్లాహే అని చెప్పు. అయినప్పటికీ మీరు ఆయనను కాదని తమకు లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకోలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా అని వారిని అడుగు. ఇంకా వారిని ఈ విధంగా అడుగు. ఏమిటి? గుడ్డివాడు చూడగలిగేవాడు సమానులు కాగలగరా? లేదా కటిక చీకట్లు కాంతిరేఖలు సమానం కాగలవా? పోని వారు అల్లాహకు భాగస్వామ్యంగా కల్పించిన వారు కానీ అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా? తత్కారణంగా సృష్టి విషయంలో వారికి ఏదన్నా సందేహం కలిగిందా? వారికి చెప్పు, అల్లాహే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే సర్వాధిపతి.
आंध्रामिन समय मान फसाल दाउदियतुम बिकदरिहा वह तमल तैलु दबदराग अमयोधुनाले बिनारि उब्तिगाइलियते नवमताइन दबदु मिसलो कदालिक यद्रिबुल्लाहु लकवल बातिल फमल दबदु वयद्हबु जुबा वममायन फौन्नाता वयमुकुतु विलाल कदालिक यद्रिबुल्लाहु लम्ताल. అయితే ఆకాశం నుండి వర్షం కురిపించాడు. దాంతో వాగులు, ఏరులు తమ తమ పరిమాణాన్ని బట్టి నీటిని గ్రహించి ప్రవహించసాగాయి. నీటి ప్రవాహం ఉధృతమై పరవళ్లు తొక్కుతూ వరద వచ్చినప్పుడు దాని ఉపరితలంపై నురుగుబ్బి వస్తుంది. చూడండి, నగలు లేదా మరేదైనా లోహపు సామాగ్రిని తయారు చేయడానికి అగ్నిలో ధాతువును కాల్చినప్పుడు కూడా ఇలాంటి నురుగే కసివే పైకి వస్తుంది. ఈ విధంగా అల్లా సత్యాసత్యాలను సాధారణంగా విశదీకరిస్తున్నాడు. ఎందుకంటే పనికిరాని నురుగంతా ఎగిరిపోతుంది, ప్రజలకు ఉపయోగపడేది మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లా ఉదాహరణలను వివరిస్తున్నాడు. లిల్లదీన తజాబు రబ్బి ములుత్న వలదీన లం యస్తజీబు లహు లౌ అన్న లహుం మా ఫిల్ అర్ది జమీఅన్ వ మిస్లుహు మఅహు లఫ్తదూ బిహి ఉలైక లహుం సుఉల్ హిసాబి వ మఅవాహుం జహన్నమ్ వ బి'సల్ మిహాద్. తమ ప్రభు ఆజ్ఞను శిరసావహించిన వారికి మేలు కలుగుతుంది. ఆయన ఆజ్ఞను శిరసావహించని వారి దగ్గర భూమిలో ఉన్న సంపదంతా ఉన్నా, దానితో పాటు దానికి సమానంగా మరింత ఉన్నా, ఆ రోజంతా పరిహారంగా ఇవ్వబోయినా అది స్వీకరించబడదు. అలాంటి వారి లెక్క చాలా కఠినంగా ఉంటుంది. నరకం వారి నివాసం అవుతుంది. అది మా చెడ్డ నివాసం.